హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా స్వీట్ని తయారు చేసుకుంటున్నాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాలు ఈ స్వీట్ని చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక కప్పు దాకా మనము బెల్లం తీసుకోవాలి. ఈ స్వీట్ని మనము బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చు, లేకపోతే పంచదారతో అయినా తయారు చేసుకోవచ్చు. పాకం పట్టే పని కూడా లేదు. చాలా సింపుల్గా ఈ స్వీట్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. అలానే ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల దాకా ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ బెల్లం అంతా ఈ వాటర్లో అంతా బాగా కరిగేదాకా ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా ఈ బెల్లం మనకు కరిగి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం మనకు మెల్ట్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ బెల్లం అంతా మనకు చక్కగా కరిగిపోయింది కదా. ఈ విధంగా అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. ఇలా మనం ఇలాచీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇందులోకి రవ్వ తీసుకోవాలి. ఇక్కడ ఇందులోకి వేసుకుంటున్న రవ్వ సన్న రవ్వ. ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవడానికి సన్న రవ్వను మాత్రమే యూస్ చేయాలి. చూస్తారు కదా, ఈ రవ్వను ఒకేసారి వేయకుండా ఇలా మనము గరిటెతో కలుపుకుంటూ ఈ రవ్వని ఇందులోకి వేసుకుంటూ ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇందులోకి రవ్వ అంతా వేసుకున్నాం కదా. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ అంతా మనకు చక్కగా ఉడికిపోయి ఇందులో వాటర్ అంతా ఏమీ లేకుండా ఇలా అంతా మనకు వీడియోలో చూపించిన విధంగా ఈ రవ్వ అంతా ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఈ రవ్వ అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనము కాస్త చల్లారబెట్టుకుందాం. ఇలా ఈ మిశ్రమం అంతా మనకు కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా ఇందులోకి తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇందులోకి మనము నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా మనకు బాగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో ఒకసారి అంతా మనము బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మనము వీలైనంత వరకు బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము చక్కగా కలుపుకుంటే మనం తయారు చేసుకునే స్వీట్ అనేది చాలా బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, ఇలా అంతా మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ని మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనంలోకి ఆయిల్ పెట్టుకుందాం. ఈ ఆయిల్ మనకు కాగే లోపల మనం కలిపి పెట్టుకుని ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా మనము రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు రౌండ్ షేప్ సరిగ్గా రాకపోతే ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఈ పిండిని ఇలా మనము ఈ ఆయిల్ కవర్ మీద పెట్టేసి ఈ విధంగా మనము రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము తయారు చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని కాగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ స్వీట్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత గరిటతో ఈ స్వీట్ పైకి ఇలా కొద్దిగా ఆయిల్ చల్లుకుంటూ ఈ స్వీట్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ స్వీట్ని మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ స్వీట్ మనకు చాలా బాగా పొంగుతూ పైకి వచ్చింది కదా. ఈ విధంగా మనము ఈ స్వీట్ని ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన స్వీట్లు కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము ఈ స్వీట్ని తయారు చేసుకున్నాం కదా. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మనము ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.